భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు పట్టుకున్నారు. రాజమండ్రి రోడ్లో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా బైక్ పై వచ్చిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా 2 తెలుగు రాష్ట్రాల్లో బైక్ దొంగతనాలు చేసే మునియా అనే దొంగగా గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లా యాదవోలుకు చెందిన మున్యం 69 కేసుల్లో నిందితుడిని పోలీసుల విచారణలో తెలిసింది. నిందితుడు మునియా ఇటీవల అశ్వారావుపేట పరిసరాల్లో దొంగతనాలు చేసి 8 బైకులను స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లుగా తెలియజేశారు. ఈరోజు ఉదయం 8:30 గంటలకు మన అశ్వారావుపేట ఎస్ఐ గారు మా క్రైమ్ సిబ్బంది అయిన నాగేందర్ హెడ్ కానిస్టేబుల్, అదే రకంగా వెంకటేశ్వరరావు కానిస్టేబుల్, వాళ్ళ సిబ్బంది అందరూ కలిసి వెహికల్ చెకింగ్ చేస్తుండగా జంగారెడ్డిగూడెం రూట్ నుంచి మారం మునయ్య, తండ్రి పేరు వెంకన్న, 49 సంవత్సరాలు ఉంటుంది. ఇతను దేవరపల్లి గ్రామం, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ స్టేటు. ఇతను బండిపై సస్పీషియస్గా వస్తూ పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకొని అతని వద్ద ఒక బండిని గుర్తించడం జరిగింది. ఆ బండి అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రీసెంట్గా దొంగతనం చేయడం జరిగింది. ఆ బండిని గుర్తించి అతన్ని ఇంట్రాగేషన్ చేయగా పంచనామా నిర్వహిస్తే అతను 8 కేసులు 8 బండ్లు దొంగతనం చేసినట్టుగా అంగీకరించాడు. అందులో హెచ్ఎఫ్ డీలక్స్, ఒకటి చాగల్లు పోలీస్ స్టేషన్, ఇంకోటి ద్వారక తిరుమల పోలీస్ స్టేషన్ టీవీఎస్ ఎక్సెల్, హీరో హోండా స్ప్లెండర్ ప్లస్ జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ లిమిట్స్, ఇంకోటి హీరో హోండా మ్యాస్ట్రో స్కూటీ కొవ్వూరు రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్, ఇంకోటి టీవీఎస్ ఎక్సెల్ తడికలపూడి పోలీస్ స్టేషను, బజాజ్ ప్లాటినా బండి టీ నరసాపురం పోలీస్ స్టేషను, హోండా యూనికాను అశ్వారావుపేట, హోండా షైను అశ్వారావుపేట పోలీస్ స్టేషన్, మొత్తం 8 బండ్లు ఇతని దగ్గర నుంచి మేము రికవరీ చేయడం జరిగింది. ఇతని పూర్వాపరాలు తెలుసుకొని మొత్తం వెరిఫై చేస్తే ఇతను గతంలో 61 కేసుల్లో ఆల్రెడీ అక్యూజ్డ్గా అరెస్ట్ అయి ఉన్నాడు. ఇతను 61 కేసుల్లో 45 కేసుల్లో ఆల్రెడీ ఇదివరకు కన్విక్షన్స్ ఉన్నాయి. అశ్వారావుపేటలో 2021లో కూడా ఒక కేసు ఇతని మీద బైక్ థెఫ్ట్ కేసు ఉంది. దేవరపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 13 బైకులు, ద్వారక తిరుమల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 5 కేసులు, టీ నరసాపురంలో 5 కేసులు, చాగల్లు పోలీస్ స్టేషన్లో 5, పోలవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 6, జంగారెడ్డిగూడెంలో 11, కొయ్యలగూడెంలో 4 కేసులు, తడికలపూడిలో 2 కేసులు, తాడేపల్లిగూడెంలో 2 కేసులు, కొవ్వూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 1 కేసు. ఇప్పటి వరకు ఈ 8 కేసులు కాక 61 కేసులు ఇతని మీద ఉన్నాయి. ఇతని మీద ఇప్పటి వరకు 45 కన్విక్షన్స్ ఉన్నాయి. ఇతను 2021లో రాజమండ్రి జైలు నుంచి రిలీజ్ అయినాడు. రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఈ కేసులు చేయడం జరిగింది. ఇతన్ని చాకచక్యంగా పట్టుకున్న ఎస్ఐ గారిని, అదేవిధంగా మా నాగేందర్ హెడ్ కానిస్టేబుల్, వెంకటేశ్వరరావు కానిస్టేబుల్ని మా ఎస్పీ గారు కూడా పర్సనల్గా అప్రిషియేట్ చేయమని చెప్పారు. వీళ్ళందరినీ కూడా పర్సనల్గా అప్రిషియేట్ చేస్తున్నాం. గుడ్ జాబ్ ఆల్ ఆఫ్ యూ ఎస్ఐ అండ్ వాళ్ళ టీమ్ని, వెరీ గుడ్ జాబ్. 8 బండ్లు రికవరీ చేయడం జరిగింది. 8 బండ్లను రికవరీ చేసిన తర్వాత ఇతన్ని ఇవాళ కోర్టు ముందు ఆధారపరచడం జరుగుతుంది. ఇంకా లేదు, ఇతని అయితే 8 బండ్లు ఉన్నాయి. ఇంకా